మాయురే మామ మాయురే మాయురే మరువదు నీ చతురత. హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 2 ట్రైలర్ గురించి. ఒక చిన్న సైడ్ టాంజెంట్ ఏంటి అంటే, రింగ్స్ ఆఫ్ పవర్ ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత వెంటనే ఈ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. సో ఆల్మోస్ట్ హెచ్బిఓ మ్యాక్స్ రింగ్స్ ఆఫ్ పవర్ని ట్రోల్ చేస్తూ ఉంది ఒక బెటర్ ప్రోడక్ట్ తీసుకువచ్చి. ఇక ట్రైలర్లోకి వెళ్ళినట్టయితే ఈ ట్రైలర్ మొత్తంలో కూడా మనం 6 డ్రాగన్స్ చూడవచ్చు. దాంట్లో మనకు తెలిసిన క్యారెక్టర్స్ వేగర్, మెయిలిస్ ఈ 3 మాత్రమే కాకుండా మనం ఇప్పటి వరకు యాక్షన్లో చూడని సన్ఫైర్ కానీ మూన్ డాన్సర్ కానీ రెండింటిని కూడా చూడవచ్చు. ఈ 2 డ్రాగన్స్ కూడా యుద్ధంలో పాల్గొనబోతున్నాయి. అంతేకాకుండా ట్రైలర్ ఎండ్లో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా మెనసింగ్గా ఇంకొక డ్రాగన్ కనిపించింది. ఇది మోస్ట్ ప్రాబబ్లీ వెర్మిథోర్ అయి ఉంటుంది. ఇది సీజన్ 1లో కూడా మనం చూసాము. డేమన్ టార్గెరియన్ సీజన్ 1లో దీని దగ్గరికి వెళ్ళి ఒక పాట పాడుతూ దాన్ని మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ డ్రాగన్ యొక్క లాస్ట్ రైడర్ ఎవరో కాదు, కింగ్ జెహెరిస్ టార్గెరియన్. కింగ్ జెహెరిస్ చనిపోయినప్పటి నుండి ఒక రైడర్ లేకుండా ఈ డ్రాగన్ ఖాళీగా ఉంది. సో ఇప్పుడు ఈ బ్లాక్స్కి గ్రీన్స్కి జరిగే యుద్ధంలో ఈ డ్రాగన్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ఆ సీజన్ 1లో డేమన్ టార్గెరియన్ అండ్ ఇప్పుడు క్వీన్ రైనీరియా టార్గెరియన్ వీళ్ళిద్దరూ కలిసి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళ కోసం డ్రాగన్ సీడ్స్ని కూడా తీసుకుని వస్తారు. డ్రాగన్ సీడ్స్ అంటే కి అక్రమ సంబంధాల ద్వారా పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళలో డ్రాగన్ బ్లడ్ ఉంటుంది. సో వాళ్ళ డ్రాగన్ సీడ్స్ అంటూ ఉంటాం. దే కెన్ కంట్రోల్ అండ్ దే కెన్ బాండ్ విత్ దిస్ డ్రాగన్స్. ఈ వెర్మిథోర్కున్న మరో పేరే బ్రాంజ్ ఫ్యూరీ. అండ్ ఈ ట్రైలర్లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఏంటి అంటే, ఫ్యాన్ ఫేవరెట్స్ అయిన స్టార్క్స్ తిరిగి వస్తున్నారు. నార్త్ని, స్టార్క్స్ని, వెంటర్ఫెల్ని, అంతేకాకుండా గ్రేట్ వాల్ని కూడా మనం చూడబోతున్నాం. వీటన్నిటికంటే మోస్ట్ ఎక్సైటింగ్గా ఒక మాస్ క్యారెక్టర్ రాబోతుంది. అతని పేరే క్రేగన్ స్టార్క్. క్రేగన్ స్టార్క్ని ఇక్కడ మనం చూడవచ్చు. కేవలం క్రేగన్ స్టార్క్ ఉండడమే కాకుండా హౌస్ స్టార్క్ యొక్క వెలీరియన్ స్వార్డ్ అయిన ది ఐస్ని కూడా మన క్రేగన్ స్టార్క్ క్యారీ చేస్తూ ఉన్నాడు. దీన్ని మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో నెడ్ స్టార్క్ చనిపోయిన తర్వాత ఈ ఐస్ని కరిగించి 2 కత్తులుగా మార్చారు. ఇప్పుడు బ్లాక్స్కి గ్రీన్స్కి మధ్యలో జరిగే యుద్ధంలో వాళ్ళ వైపు నిలబడాలని జెసెరిస్ టార్గెరియన్ క్రేగన్ స్టార్క్ని హెల్ప్ అడగడానికి వచ్చాడు. అండ్ క్రేగన్ స్టార్క్ అండ్ ఇన్ జనరల్గా స్టార్క్స్ అందరూ కూడా హానరబుల్గా ఉంటారు. వాళ్ళకి నచ్చిందే చేస్తూ ఉంటారు. వాళ్ళకి ధర్మం ఏదనిపిస్తే దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కాబట్టి సో ఇతను సపోర్ట్ ఇస్తాడా ఇవ్వడా అనేది చూడాలి. నెక్స్ట్ మెయిన్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా యుద్ధానికి రెడీ అవ్వడం చూస్తూ ఉంటాం. దాంట్లోనే ప్రిన్సెస్ రైనీస్ టార్గెరియన్ కూడా తన డ్రాగన్ రైడింగ్ ఆర్మర్లో కూడా రెడీ అవుతుంది. అండ్ తను అండ్ డేమన్ టార్గెరియన్ వీళ్ళిద్దరూ కలిసి చిన్న క్లాష్లో కూడా దిగబోతున్నారు అన్నట్టు కనిపిస్తుంది ఈ ట్రైలర్లో. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఫెయిల్ అవుతుంది, వీళ్ళ యుద్ధాలు, వీళ్ళలో ఇన్సైడర్ గొడవలు ఎన్ని ఉంటాయనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంతేకాకుండా ప్రిన్సెస్ రైనీస్ టార్గెరియన్ ఇప్పుడున్న వాళ్ళందరిలో కన్నా మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డ్రాగన్ రైడర్. అండ్ అంతేకాకుండా తనకు డ్రాగన్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. కేవలం ఇదే కాకుండా తన డ్రాగన్ అయిన మెయిలిస్ ఏదైతే ఉందో అన్నిటికన్నా అత్యంత వేగంగా వెళ్ళగలిగిన డ్రాగన్. సో ఒక డెడ్లీ కాంబినేషన్ అయితే బ్లాక్స్ వైపు ఉంది. సో అందుకే ప్రిన్సెస్ రైనీస్ టార్గెరియన్ యుద్ధంలోకి చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉంది. సీన్లో మనం ఒక స్మాల్ కౌన్సిల్ మీటింగ్ చూడవచ్చు. ఈ సీన్లో కింగ్ ఏగాన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. దీనికంటే జస్ట్ ముందే మోస్ట్ ప్రాబబ్లీ బ్లడ్ అండ్ చీజ్ అనే సీన్ జరిగి ఉండొచ్చు. దానివల్ల తన కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. హీ వాంట్స్ వార్. ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఈ టైంలో ఇతను హ్యాండ్ ఆఫ్ ది కింగ్ గా ఇంకా పనిచేస్తూ ఉన్నాడు. కానీ సర్ అట్టో హైటవర్ ఈ యుద్ధానికి ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉండేవాడు. ఈ యుద్ధం వద్దు అని ఉంటూ ఉండేవాడు. సో అందుకని చెప్పేసి కింగ్ ఏగాన్ టార్గెరియన్ తన స్వంత గ్రాండ్ ఫాదర్ అయిన సర్ అట్టో హైటవర్ ని ఈ పదవి నుండి తొలగించేసి సర్ క్రిస్టియన్ కోల్ ని ఈ పదవిలోకి తీసుకువస్తాడు. అందుకే ప్రీవియస్ ట్రైలర్ లో మనం సర్ అట్టో హైటవర్ ని కాకుండా సర్ క్రిస్టియన్ కోల్ ని హ్యాండ్ ఆఫ్ ది కింగ్ షైన్ తో చూసాము. ఇక నెక్స్ట్ సీన్ లో మన బ్లాక్స్ వైపు ఉన్న మెయిన్ ప్లేయర్ లార్డ్ కోల్డస్ వెలేరియా తనకున్న నౌకాదళంతో ఈ సరుకులు ఏవైతే ఉంటాయో, ట్రాన్స్పోర్టేషన్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్డగించడం కూడా మనం చూడవచ్చు. ఇక దీని నెక్స్ట్ సీన్ లో ప్రిన్స్ డేమన్ టార్గెరియన్ తన డ్రాగన్ అనే క్యారెక్టర్స్ ని తీసుకొని సముద్రంలోకి దూకుతున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ఈ షిప్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఈ షిప్స్ ఉన్నాయి. సో ఒకవేళ ఇవి రెండు ఒకటే అయితే లార్డ్ కోల్డస్ వెలేరియన్ ఆపిన షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రిన్స్ డేమన్ టార్గెరియన్ బర్న్ డౌన్ చేస్తూ ఉండొచ్చు. సో ఈ షిప్స్ రాకపోకలను ఆపాలి అంటే కేవలం వాటిని ఆపితే కాదు, వాటిని బర్న్ డౌన్ చేయాలని తను నిర్ణయించుకోవచ్చు. ఇక నెక్స్ట్ థింగ్లో ఈ సీజన్లో మనం మొట్టమొదటిసారిగా వైట్ వామ్ని చూడబోతున్నాం. తన స్పై. అండ్ ఈ సీన్లోనే మనం అబ్జర్వ్ చేసినట్టయితే తను యుద్ధం చేయడానికి ఓన్లీ ఒకటే దారి కాదు, ఇంకా చాలా దారులు ఉన్నాయని చెప్తుంది. అండ్ నెక్స్ట్ సీన్లో మనం వెంటనే బ్లడ్ అండ్ చీజ్ అనే సీజ్ని కూడా చూడవచ్చు. సో మోస్ట్ ప్రాబబ్లీ జరిగింది ఏంటి అంటే, ప్రిన్స్ డేమన్ టార్గెరియన్ ఈ వైట్ వామ్ హెల్ప్ తీసుకుని బ్లడ్ అండ్ చీజ్ అనే వ్యక్తుల్ని ఈ రెడ్ ఫోర్ట్లోకి పంపిస్తాడు. ఇలా పంపించి
తను పగ తీర్చుకోవడం మొదలు పెడుతూ ఉంటాడు. సో ఇలా మన వైట్ వార్మ్ కూడా సీజన్ 2లో చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఫస్ట్ ట్రైలర్లో కవర్ అయ్యి ఉన్నాయి. సో అందుకే ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కింద కామెంట్లో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.